నమస్తే. మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశ శ్రవణం చేస్తూ ఉన్నాము. తర్వాత ఆ మహానుభావుడు చెప్పుకున్నాం కదా, మొత్తం టోటల్గా పరమాత్మ తత్వం ఉన్నది, ఆ ఉన్నది తెలియడం ఉన్నది, ఆ రెండు ఒకటే అనేటువంటి విషయం కనుక గ్రహిస్తే ఉండేది ఆనందమే, అంటే జస్ట్ గుర్తించటమే అనే పదాన్ని చెప్పున్నారు. ఆ తర్వాత మొత్తం మీద ఫస్ట్ వచ్చేమో సత్ అంటే ఉండడం అనే దాని గురించి ఒక 5 టాపిక్స్ మాట్లాడారు. అదేంటి పంచకోశ వివేకం అన్నారు దాన్ని. దానికి ఏమంటే ఫస్ట్ తత్వ వివేకం, మహాభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం, మహావాక్య వివేకం అని చెప్పి అల్టిమేట్ 5ట్లో ఏంది పరమాత్మ తత్వం వ్యక్తమైనట్లుగా కనపడుతున్నది వీటన్నిటితోటి అని చెప్తూ రెండోది వచ్చేమో జ్ఞాన పంచకం అంటే దీప పంచకం. దానికి కనుక్కోవాలంటే ఉన్నది ఒకటే ఒక ఆయుధం ఏంటంటే నీ జ్ఞానం. దాన్ని ఉపయోగించి విశేషాలన్నింటినీ తీసిపడేసి ఉన్నది ఒకటే ఒక తత్వం, పరమాత్మ తత్వం అనేకత్వం కాదు, ఉన్నది ఒకటే, అదే వ్యక్తమైంది అనేది నువ్వే గుర్తించు, ఆ వెలుగు అన్ని చోట్ల పడుతుంది, అదే జ్ఞానం అని చెప్పి రెండో టాపిక్ ముగించారు. దాంట్లో ఏమేమి చెప్పారు? చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, నాటక దీప ప్రకరణం, ఆ తర్వాత ధ్యాన దీప ప్రకరణం, కూటస్థ దీప ప్రకరణం అని మళ్ళీ 5 చెప్పారు. కూటస్థం అంటే ఏం లేదు, అంటే ఉన్నదంతా ఒకటే వెలుగు అన్ని చోట్ల పడుతుంది, కాకపోతే కనపడుతున్నదంతా కూడా ఒక నాటకం, ఒక విచిత్రాతి విచిత్రమైనటువంటి ఒక కవి తయారు చేసినటువంటి వ్యవహారం తప్ప దానికంత నువ్వు విలువ ఇవ్వకుండా నీలోనే ఉన్నది ఆ జ్ఞానం నువ్వేను, అది నువ్వు గుర్తించు అన్నట్టు చెప్పున్నారు. తర్వాత మూడోది ఏంటి? ఆనంద పంచకం మాట్లాడుతున్నారు. ఈ ఆనంద పంచకంలో ఫస్ట్ బ్రహ్మానందం గురించి మాట్లాడారు, తర్వాత ఆత్మానందం గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? అద్వైత ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ 2 టాపిక్స్ అద్వైత ఆనందం గురించి కూడా మాట్లాడటం అయింది. ఈరోజు నేను విన్నది ఏంటంటే, మహానుభావులు ఎంతసేపు చెప్పినా ఉన్నది ఒక శక్తి ఉంది. ఏంటి ఆ శక్తికి? దాన్ని అబ్సల్యూట్ అంటారు. ఆ శక్తికి ఏంటి? ఆ శక్తికి వ్యక్తం అవ్వడం అనేటువంటి విషయం ఏం లేదు, ఉన్నది తెలుసు. చైతన్యం అన్నారు, తర్వాత అదే ప్రమాణం అన్నారు, జ్ఞానం అన్నారు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ శక్తి ఉన్నది. ఆ శక్తి ఎట్లా వ్యక్తమైంది? ఆ శక్తి వ్యక్తమైన దాన్ని మాయాశక్తి అన్నారు. అంటే ఏంటి? ఒక శక్తి ఉంది, కాకపోతే మాయాశక్తికి కంప్లీట్గా పవర్ ఏం లేదు, ఉన్నదంతా ఆ మొట్టమొదటి ఉన్న శక్తిదే, కానీ ఆ మాయాశక్తి ద్వారా వ్యక్తం అవ్వడం జరిగింది అంటారు. ఏంటి వ్యక్తం అవ్వడం జరిగింది? ఒక ప్రపంచం అనుకోండి, ప్రపంచంలో ఏమున్నాయి అంటే ఏంటి? ఎక్కడ చూసినా మనం అనుకుంటూ ఉంటాం కదా, అణువణువు పరమాత్మ తత్వమే అనుకుంటూ ఉంటాం కదా. అణువణువు పరమాత్మ తత్వం అంటే ఏంటి? ప్రతి చోట వ్యక్తం అవుతున్నది అంటే ఆ శక్తి వల్లనే. సపోజ్ ఒక కొండ తీసుకున్నాం, ఒక పర్టికులర్ ఏరియాలోనే ఆ కొండ ఎందుకు ఉండాలి అంటే అక్కడ కూడా ఆ కొండలో కూడా చైతన్య శక్తి ఉన్నది, కాకపోతే దానికి తెలియకపోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఆ కొండ కూడా కొంచెం పెరుగుతూనే ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల నుంచి. తర్వాత అక్కడ ఎందుకు ఆ కొండ ఉన్నది అనేది శక్తి అంటాడు. తర్వాత రెండోది ఏమంటాడు? ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, సముద్రాలు, ఆ సముద్రాలు అక్కడే ఎందుకు ఉండాలి అంటే అది కూడా ఒక శక్తి అని అంటాడు. ఆ తర్వాత ఏంటి? అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకి ఏదన్నా ఒకటి గ్రహణకు వస్తున్నది అంటే అది శక్తి అంటాడు. అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకేమంటాడు? ఆ శక్తి ఒక్కటే చైతన్యం. ఇప్పుడు వ్యక్తం అవుతున్నదంతా కూడా జడమే అంటాడు. అంటే ఎట్లా మరి భూమి జడమే, భూమి జడం అంటాడు. ఎందుకు జడం అంటాడు? మరి ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు కదా, భూమి తిరుగుతున్నది కదా, మరి తిరుగుతున్నప్పుడు అది జడం ఎట్లా అవుతుంది? తిరుగుతుందంటే ఎవరు తిప్పుతున్నారో దానికి తెలియదు. అల్టిమేట్ ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? ఆ ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి కారణం తెలియదు, దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. మిగిలిన విషయాలన్నీ కూడా ఆ శక్తిని ఆధారంగా చేసుకొని మనం భౌతికంగా అన్నీ కనిపెట్టడం జరిగింది, అంతే కదా. ఎనర్జీ అంటే కరెంట్ ఒక శక్తి, కరెంటు శక్తి కూడా జడం అంటాడు ఇక్కడ ఆధ్యాత్మికవేత్తలు. అంటే ఏంటి? అది కూడా జడం అంటాడు. ఆ కరెంటు శక్తిని ఆధారం చేసుకొని మన వాళ్ళు మ్యాటర్ని కనిపెట్టారు. అంటే ఏంటి? ఇప్పుడు మనము సైంటిఫిక్గా ఎంతవరకు వాళ్ళు గ్రాదర్ చేశారు? ఒక ఎనర్జీ ఉంది, ఒక మ్యాటర్ ఉంది అంటాడు. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? సైంటిఫిక్గా రెండే ఉన్నాయి అంటారు. అంటే ఎనర్జీ ఉంది మనకు తెలియకుండానే, అంతే కదా. కరెంట్ కనిపెట్టారు ఎనర్జీనే, అట్లాగే ఇప్పుడు ఆకాశంలో విమానం ఎగరడం కనిపెట్టారు, అంతే కదా. అది కూడా పవర్ ఎనర్జీని బేస్ చేసుకొని. కారు కదులుతుంది ఎనర్జీని బేస్ చేసుకొని. కాకపోతే వీళ్ళు ఏమంటారు? ఆ కారు కదలడానికి, ఈ భూమి కదలడానికి లోపల కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అంటే ఏంటి? ఒక శక్తి ఉన్నది అంటాడు. అంటే శక్తిమంతుడు ఉన్నాడు. ఆ శక్తిమంతుడు అంటే మళ్ళీ మనిషి కాదు, అంటే శక్తిమతత్వం ఉంది. దానిని అది ఎట్లా వ్యక్తమైంది? ఎగ్జిస్టెన్స్ అంటే మాయలాగా వ్యక్తమైంది, మాయాశక్తి. కాకపోతే మాయకి పర్సనల్ శక్తి లేదు, ఆ శక్తిని ఆధారం చేసుకొని నడుస్తుంది. తర్వాత ఈ రెండు కలిపి ఏం చేశాయి? ప్రపంచాన్ని సృష్టించాయి.
ఆ ప్రపంచం సృష్టించినట్టుగా కనపడుతుంది. మన శంకరాచార్య గారు మాట్లాడిన మాట అయితే ఏదో సంస్కృతంలో తమాషగా ఉంది. అంటే అవుతున్నట్టు, కనపడుతున్నట్టు, చేస్తున్నట్టు, ఉన్నట్టు అనే పదాలు వాడతారు. అంటే ఏంటి? ఉన్నట్టు అంటే ఎవరి అవగాహనకు వాళ్ళకు ఉండడమే, కానీ ఇది కరెక్ట్గా ఉన్నదని వాళ్ళే ఒక స్టాంప్ వేసి ఏం చెప్పలే. అంటే వెతుకుతున్నారు పాపం. వెతకడంలో ఏం కనుక్కున్నారు? ఆ శక్తికి ఒక ప్రకాశమైనటువంటి శక్తి ఉంది. ఏది? మనం అవ్యక్తం కాకుండా ఉన్నటువంటి అబ్సల్యూట్కి ప్రకాశం అంటుంటారు మన వాళ్ళు, కాంతి అంటుంటారు. ఉన్నది అది ఎట్లా ఉంది? అది కాంతి రూపంగా ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటి? ఈ మాయాశక్తిలాగా వ్యక్తం అయ్యి ఈ ప్రపంచ సృష్టి జరిగింది అంటారు. జరిగినట్టుగా కనపడుతుంది అంటారు. చివరికి ఇప్పుడు ఏమంటారు? దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళీ జీవుడు సృష్టి మళ్ళీ జరిగిందా? జరగలేదంట. ఎట్లా జరగలేదంటారు? అంటే ఈ జీవత్వంలోకి వచ్చి కూర్చున్నది పరమాత్మతత్వమే అంటారు. అంటే చెప్పేదేంది? మన జీవత్వానికి పరమాత్మతత్వానికి తేడా లేదు. ఎందుకు తేడా లేదు? అదే పరమాత్మతత్వం అనుభవాలు ప్రాసెస్ చేయడం కోసం ఈ జీవత్వంలో వచ్చి కూర్చున్నది అంటారు. కాకపోతే ఇప్పుడు ఈ జీవత్వం ఏమైంది? ఈ జీవత్వానికి పరమాత్మతత్వము తెలుసు, ప్రపంచతత్వము తెలుసు. అంతే కదా. ఇప్పుడు మన స్థితి అదే కదా. కాకపోతే తెలుసు అంటే ఏంది? ఏదో ఉందేమో అనేటువంటి ఒక ఊహ ఉంది, కానీ దాని గురించి మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేసేంత వ్యవహారం 199 మందికి లేదు. ఒకళ్ళు కూడా ఉన్నారో లేదో అనుమానమే. అంటే ఎవరికి తెలియదు. తెలిసిందల్లా ఏంటి? మన కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచం. ఈ ప్రపంచం అంతా మిథ్య అని చెప్తూ అసలు ఈ సాధనలో ఆయన ఏం చెప్తారంటే, ప్రపంచం కనుక నువ్వు తీసేస్తే, అంటే ఏంటి? ప్రపంచానికి నువ్వు విలువివ్వడం తీసేస్తే అదంతా ఒక మిథ్య, ఒక గౌణాత్మ, ఒక ఏదో సృష్టి వ్యక్తమైనట్టు కనపడుతున్నది తప్ప ఇంకొకటి కాదని కనుక నువ్వు తీసేస్తే నువ్వు ఎక్కడికి వస్తావు? శక్తి దగ్గరికి వస్తావు. శక్తి అంటే అది కూడా మాయే. కాకపోతే ఇది కూడా నువ్వు ఎప్పుడైతే మాయాని గ్రహించావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరమాత్మతత్వం శక్తి దగ్గరికి నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. అంటే అర్థమైంది. ఇంకా వీళ్ళు ఎంత దూరం వెళ్ళి చెప్పారంటే అసలు పరమాత్మ కూడా లేడు, ఉన్నది నువ్వేను. చాలామంది అంటుంటారు, సెంటర్ అంటారు, బిందువు అంటారు, చైతన్యం అంటారు, ఆత్మ అంటారు, నేనంటారు, జ్ఞానం అంటారు, ప్రమాణం అంటారు. ఇదంతా ఒకటే. అంటే ఏంటి? ఇదంతా కూడా అబ్సల్యూటే. ఎక్కడున్నది ఇదంతా? నా దగ్గరే ఉంది. నా దగ్గర అంటే మన దగ్గరే ఉంది. ఇప్పుడు నేను అన్నీ కాదు అంటాను. నేను లేనని చెప్పగలనా? నేనున్నా కదా. లేనని ఎట్లా చెప్తాను? ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను, నా శరీరం ఏం లేదు, నా ప్రాణం లేదు, ఈ చెప్తున్న టాపిక్ లేదు, ఇవన్నీ ఏమీ లేవు. కాకపోయినా లోపల శూన్యంగా నేను అనేది ఒకటి ఉన్నది అనేటువంటి విషయం నాకు తెలుస్తూ ఉంటుంది. ఎవరికైనా తెలుస్తుంది. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయమంటాడు. అదే ధ్యానం, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే నేను లోపల ఉన్నది, నాకు ఒకటి ఉన్నది, నేను జ్ఞానం అని ఎప్పుడైతే తెలుస్తుందో ఆ రకమైనటువంటి శూన్యతత్వమే పరమాత్మతత్వం అంటాడు. ఇంతకంటే ఇంకా ఏం లేదు. తర్వాత ఏంటి? ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈ మూడు వేరనుకుంటున్నాం కదా. దేవుడు ఎక్కడో ఉన్నాడు, జీవుళ్ళం మేము, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాము, ఇలా ఉంటుంది కదా మన సంభాషణ. ఈ మూడు కూడా సపరేట్ కాదు, మూడు ఒకటే అనేటువంటి సిద్ధాంతమే అద్వైత సిద్ధాంతం. ఆ మూడు కూడా ఎక్కడున్నాయి? ఈ లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి జ్ఞానంలో నుంచే ఉన్నాయి అంటాడు. దాన్నే మళ్ళీ ఏమంటాడు? అంతర్యామి అంటాడు. అంతర్యామి అంటే ఏం లేదు, లోపల అంతరంగా ఉన్నటువంటి వ్యవహారం. తర్వాత ఇవన్నీ ఏమైపోయినాయి చివరికి? ఇప్పుడు నేను జీవత్వం కాదు, నేనే పరమాత్మతత్వం అని అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రపంచంలో నుంచి బయటపడాలి. నేను జస్ట్ మాయ అనే విషయాన్ని నేను గ్రహించాలి. నేను పరమాత్మతత్వం అని కానీ గ్రహించగలగాలి. ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ శక్తి, అదే శక్తి అంటాడు. తర్వాత ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే మన మనసు సంకల్పాలు చేస్తుంది. ఇప్పుడు బిందువు అన్నా సెంటర్ అన్నా అక్కడేం సంకల్పాలు లేవు. నేను అనేటువంటి ఒకటి ఉన్నది, అది ఆల్రెడీ ఉన్నది అనేటువంటి భావం తప్ప దానికి సంకల్ప వికల్పం ఏమీ లేవు. అంటే అది ఒక నిర్వికల్ప స్థితి. కానీ ఇప్పుడు మన మనసు ఏం చేస్తుంది? సంకల్పం చేస్తుంది. మళ్ళీ ఈ మనసు చేసే సంకల్పం కూడా ఎవరిదంటాడు? నాది అని చెప్పడు. అంటే భగవతత్వందే అని చెప్తాడు. ఏంటి చివరికి ఆ మహానుభావులు తలుచుకుంది? ఇక్కడ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఇవన్నీ చేయకుండా కనుక ఇప్పుడు సంకల్పం అవసరం లేదు. ఏదైనా ఒక పని జరగాల్సిన అవసరం వచ్చింది, పోతుంది, ఆ పని వ్యక్తం అయిపోతుంది, జరిగిపోతుంది. అంటే ఏంటి? దానికే ఏం చెప్తారు వీళ్ళు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియ అంటాడు. అంటే ఏంటి? క్రియ అనేది లాస్ట్ది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్రియ? మన జ్ఞానంలో నుంచి వచ్చింది. జ్ఞానంలో ఎందుకు ఉండింది? అది జరగాలనేటువంటి ఇచ్ఛ అనేటువంటి సంకల్పం ఉంది. అందువల్ల అది వ్యక్తం అయిపోతుంది. ఇది కూడా నేనేను, దానికి కూడా నువ్వేం పెద్ద బాధపడాల్సిన అవసరం ఇంకొకటి ఏం లేదు. అంటే ఏంటి? వాళ్ళు పాపం చెప్పదలుచుకుంది ఏంటంటే అంతా ఒకటేను, ఆసక్తి అన్ని చోట్ల ఉంది. నువ్వు సపరేట్గా నీ మనసును ఉపయోగించి దాని గురించి పెద్దగా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్పదలుచుకున్నట్టు ఉన్నారు ఆ మహానుభావులు. అది అంటే చెప్పేది ఏంటంటే ఉన్నది ఒకటే శక్తి, ఆ శక్తి తప్ప మిగిలినంతా కనపడుతున్నదంతా మాయ. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి? ఆ ఉన్న శక్తి మాయాశక్తి లేనిదే అది వ్యక్తం కాలేదు. అంటే అది వ్యక్తం కావాలి అంటే
మాయాశక్తి ఉండి తీరాల్సిందే. ఒరిజినల్ శక్తి లేనిదే మాయాశక్తికి ఏం పవర్ లేదు. అంటే ఏంటి, ఈ మాయాశక్తి అంటే ఏంది, ఈ వ్యక్తం అవుతున్నటువంటి శక్తి ఆ శక్తిని పట్టుకొని ఉండాల్సిందే. ఇప్పుడు అల్టిమేట్ ఏంది, మనలో కూడా ఏంటి రెండు ఉన్నాయి. అంటే ఏంటి, నేను అనేది ఉన్నది, నాది అనేది ఉన్నది. ఈ నాది చేసే పనంతా కూడా నేను వల్లనే జరుగుతుంది. కానీ మనమేమనుకుంటున్నాము, అంత నాదే సత్యం అనుకుంటున్నాము. నాదేం లేదు ఇక్కడ, నేను వల్లనే జరుగుతుందని కనుక నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఈ ప్రపంచానికి నువ్వు చేస్తున్నది కానీ నువ్వు చేసుకుంటున్నది కానీ అదంతా మిథ్య అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఏమవుతావు, ఆ శక్తితో కనెక్ట్ అవుతావు. ఈ శక్తి కూడా మాయను, ఉన్నదంతా లోపల ఉన్నటువంటి నేను అనేటువంటి ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అది నువ్వేననే విషయం నీకు తెలుస్తుంది. సెంటర్ అనేది నువ్వేను, అంటే నువ్వేను, నీ జ్ఞానమేను, నువ్వే ప్రమాణం తప్ప ఇంకొకటి కాదు అని ఈరోజు చెప్పటం జరిగింది. ఇంకా చాలా చెప్పినట్టున్నారు. ఆ వినేటప్పుడంతా ఏదేదో అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్రెస్ చేయాలంటే రాసుకొని చెప్పటమేమో అలవాట్లేదు. నోటికి ఏదొస్తే అంటే ఏదొస్తే అంటే నా అర్థం చేసుకున్నదే చెప్పదలుచుకోవటం అవుతుంది అని మొత్తం మీద అయితే ఈరోజు విన్నదైతే అది. ఇంకా ఏం చెప్తారు, భగవద్గీతలో కూడా చెప్పిందంతా రెండు సిద్ధాంతాలు చెప్తారు. అబ్జర్వ్ చేస్తే, ఒకటి జ్ఞానము, రెండు కర్మ. ఎక్కడుంది ఆ జ్ఞానం? మనలోనే ఉంది. ఇప్పుడు వంట చేస్తారు పాపం, ఆ వంట చేసేటువంటి పొటెన్షియాలిటీ ఎక్కడుంది? వాళ్ళల్లోనే ఉంది. వంట చేసేసిన తర్వాత వాళ్ళని వంటవాడు అని అంటామో, మామూలు మనుషుల్లాగానే ఉంటారు. అంటే ఏంటి, ఆ పొటెన్షియాలిటీయే పరమాత్మ శక్తి. వ్యక్తం అయ్యేదొచ్చి ఎగ్జిస్టెన్సు మాయ అంటాడు. అంటే ఏంటి, ఆ పొటెన్షియాలిటీ అంతా పరమాత్మ తత్వమే. అంటే కర్మ జరుగుతున్నది అంటే జ్ఞానం వల్లనే జరుగుతుంది. ఆ జ్ఞానశక్తి ఎక్కడిది? అది భగవతత్వ శక్తి అనేటువంటి విషయం మనం 24 గంటలు అవగాహన చేసుకుంటే మన మనసుకి ఏమి సంకల్పాలు ఉండవు. సంకల్పం లేకపోతే వికల్పం ఉండదు. వికల్పం లేకపోతే మన ఎనర్జీ వేస్ట్ కాదు. ఎనర్జీ వేస్ట్ అయ్యేదంతా ఎందుకు? సంకల్పాలు ఎక్కడ పెడుతున్నామో ప్రపంచం గురించే కదా పెడతాము. అప్పుడు వికల్పాలు ఉండవు సంకల్పం లేకపోతే. అప్పుడు ఇదంతా మామూలు విషయం అన్నప్పుడు మనం ఆల్రెడీ మనతో మనం కనెక్ట్ అయి ఉంటాం. మనతో మనం కనెక్ట్ అయి ఉంటామంటే మన శక్తితో మనం కనెక్ట్ అయి ఉంటాం. మళ్ళీ శక్తితో కనెక్ట్ అవ్వడం అంటే మళ్ళీ అది చేయాలి ఇది చేయాలని ఆలోచన వస్తుందంటే మళ్ళీ దాని హిరణ్యగర్భ అంటారు. మనసు పనిచేస్తూ ఉంటుంది. అంటే మనసుకి ఎటువంటి సంకల్పం వికల్పం లేకుండా ఒక నిర్వికల్ప స్థితిలో కనుక మనం ఉండడం కనుక అలవాటు చేస్తే అప్పుడు ఇంకా త్రిపుటి అనేది ఉండదు. అంటే ఏంటి, చేసేవాడు చేయించేవాడు చేస్తున్నది అనేది లేదు. చెప్తున్నవాడు చెప్తున్నది చెప్పేది పదార్థం అనేది ఏమీ లేదు. మూడు ఒకటే, అది మూడు కలిపి ఒకటే. అదే పరమాత్మ తత్వం, అంతకంటే ఇంకా లేదు. దానికి మనకు ఆధారంగా నిద్రను చూపించారు. కాకపోతే అంటే నిద్రకి మనకి తేడా ఏంటంటే, నిద్ర అనేది అజ్ఞానం, అసలు ఏం తెలియదు మనకి. కాకపోతే మన జీవత్వం ఉండి కూడా అంతా ఆ నిర్వికల్ప స్థితిలో కనుక ఉంటే తెలిసి జరుగుతూ ఉంటుంది. అదే భగవతత్వానికి మనకి తేడా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ జన్మ అంటే కృష్ణుడు చెప్తాడు అన్నమాట, నా జన్మ ఏదో నాకు తెలుసు, నేను చేస్తున్న పనేదో తెలుసు, నువ్వు నేను ఒకటేను. కాకపోతే ఏంటంటే నువ్వేంటో నీకు తెలియదు, నువ్వు కూడా నీ గురించి నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు నేను ఒకటే, ఇన్ని లేదు, ఉన్నదంతా ఒకటేనన్నట్టు చెప్పడం జరిగింది. చూద్దాం రేపు ఏం చెప్తారో. నమస్తే.